ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించారు. ఈ యొక్క కార్యక్రమం పట్ల కాకినాడ మహిళలు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు, వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ చెప్పండి, మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం నిన్న ఆగస్టు 15 నుంచి అవకాశం కల్పించారు. దీని గురించి మీరేం అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు? బాగుందండి, ఉచిత బస్సులు అన్ని నిర్వహించారు. కాకపోతే ఇంకా కొన్ని బస్సులు కూడా పెంచాలని అనుకుంటున్నాము. ఎందుకంటే సరిపోవట్లేదు, జనాలు కొట్టుకుంటున్నారని చెప్పేసి న్యూస్ వింటున్నాము. మేము నిన్న స్టార్ట్ చేసాము ఎక్కడం కూడా, కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఇంకా కొన్ని బస్సులు కూడా పెంచితే మాకు కూడా కొంచెం బాగుంటదని చెప్పి అనుకుంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత 5 ఏళ్ల పరిపాలన అయితే చేసింది. ఆ ప్రభుత్వంలో మీకు అందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలు అందించారు. ఈ ప్రభుత్వం బెటరా, లేదంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందంటే మీరు ఏమంటారు? పర్వాలేదని చెప్పొచ్చు, కానీ ఈ గవర్నమెంట్ అయితే ఇంకా బెటర్ అని చెప్తున్నాను. ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఫీజులు అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు అయితే ముగ్గురికి కూడా ఇచ్చారు. ఒక్కరికి అంటే ఇబ్బంది, ఎందుకంటే ఇంకొకరికి చూసుకోవాలి కదా. మళ్ళీ ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వేయడం జరిగింది. సో పిల్లలకైతే చదివించుకోవడానికి ఇబ్బంది లేదు. సో ఈ గవర్నమెంట్ నేను సపోర్ట్ చేస్తున్నాం. అంటే గత ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అందించి కూడా మన ఎన్నికలకు వచ్చిన వైసీపీ పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. ఈ 11 సీట్లకే పరిమితం అవడం కారణం ఏంటి? అంటే ఈవీఎం ట్యాంపరింగ్ అని అంటున్నారు. అసలు మీకు అవగాహన బట్టి మీరు ఏమనుకుంటున్నారు? అది ఏమీ ఇంకా అది తెలియదండి. నేనైతే చెప్పగలను, ఈ గవర్నమెంట్ అయితే నాకు నచ్చింది. నేను సపోర్ట్ చేయగలను ఈ గవర్నమెంట్ అయితే. మీకు స్థానిక ఎమ్మెల్యే ఎవరు? ఆ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది? మీది ఏ నియోజకవర్గంలో? మాకు పంతం నానాజీ గారు, జనసేన ఎమ్మెల్యే గారు. ఈ సంవత్సర కాలంలో మీకు మీ గ్రామంలో పర్యటించారా ఎమ్మెల్యే గారు? చేశారండి. ఇంటింటికి వచ్చి మాకు ఏం లేవు ఫంక్షన్స్ అన్ని మీకు వస్తున్నాయా లేవా, రేషన్ కార్డులు ఉన్నాయా, పిల్లలకి ఆధార్ కార్డులు యాడ్ చేశారా అన్ని చెప్పి మాకు ఇంటింటికి వచ్చి వేస్తున్నారు. బాగుందండి. మేమైతే ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండా వాళ్ళే వస్తున్నారు.